తెలిసి బలహీనం బలపడటం అన్న ప్రాతిపదికన జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అక్కడ పాయింట్ ఏంటంటే తమ టార్గెట్ ఏంటి అన్నటువంటి విశాఖ నుండి తమ పరిపాలన అన్నారు. దాన్ని మరొకసారి జనంలోకి తీసుకువెళ్ళే ఉద్దేశం అయి ఉండాలి. అంతేనా? ఎందుకంటే ఆంధ్రాలో ఒక చర్చ జరగాలి. అమరావతి అంటే ఓ 4 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక నగరాన్ని తయారు చేస్తే అది గుంటూరు లాగానో బెజవాడ లాగానో మారితే అప్పుడు గుంటూరు బెజవాడ రెండు సంకనాగిపోతే అప్పుడు అమరావతి ఒక ఊరుగా తయారైతే అప్పుడు ఆ ఊరి ఆధారంగా నిదానంగా ఎదిగి ఒక 30 ఏళ్లకో 40 ఏళ్లకో ప్రారంభ దశ దాటితే గుంటూరు స్టేజ్కి వస్తే ఆ తర్వాత ఒక 70 ఏళ్లకో 80 ఏళ్లకో వైజాగ్ స్థితికి వస్తే 100 ఏళ్లకో 150 ఏళ్లకో హైదరాబాద్ స్థితికి వస్తుంది. ఇది జనాలకి తెలుసు. కానీ రైతుల పేరుతో అమరావతి అన్నటువంటి పాయింట్ చుట్టూతోనే కథ మళ్ళీ తెలుగుదేశం తిప్పాలనుకుంటుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల నుండి రాజధానిని రానియకుండా విశాఖ పోనీయకుండా చేసింది తెలుగుదేశం. ఎందుకు? తాము పుట్టించినటువంటి అమరావతి నుంచి అవతలకి పోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వదిలేసింది ఎందుకు? కాడి వదిలేసింది. ఇప్పుడు ఇంతవరకు అక్కడ వాళ్ళకి భూమే ఇవ్వాల, ప్లాటే. ఆ ప్లాట్లు ఇవ్వడానికే 25-30 వేల కోట్లు అవుతాయి. ఉట్టి ప్లాట్లు డివైడ్ చేసి వాళ్ళకి ఇస్తామన్నది ఏంటి? విత్ ఎమ్యూనిటీస్.